నువ్వు చిందించిన ఈ రక్తం వల్లే అని నాకిప్పుడు అర్థమైంది ఆనంది. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. నేను చేసింది సహాయం కాదు, సేవ. మా అత్తగారికి చేసిన సేవ. ఆవిడకి కోడలిగా అది నా బాధ్యత. కోడలంటే ఇంటికి ఇంకొక కొడుకు లాంటిది. ఆ ప్రకారం చూస్తే నేను చేసింది మా అమ్మ కోసమే కదా. నీలాంటి ఒక కోడలు దొరకడం మా అమ్మ చేసుకున్న పుణ్యం. సరేరా, ముందు నీకు ట్రీట్మెంట్ చేయించాలి. అశ్విన్, ఇప్పుడేమొద్దు. మీ అమ్మగారు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కాబట్టి ఏ క్షణంలోనైనా నిన్ను పిలవచ్చు. అందుకే నేను వెళ్ళి వైద్యం చేయించుకుంటాను. పర్వాలేదానంది, నేను కూడా వస్తాను. నువ్వురా. చెప్పేది వినశ్విన్, నువ్వు ఇక్కడే ఉండు. సిస్టర్, తన మోకాల దగ్గర దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్ చేయండి. సరే సార్, రండమ్మా. అశ్విన్, మీ అమ్మగారు నార్మల్ కండిషన్లోకి వచ్చేసారు కదా, ఇంకా డల్గా ఉన్నావేంటి? ఏం లేదు సార్. అబద్ధం చెప్పకు. నువ్వింకా ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నావో నాకు తెలుసు. హాస్పిటల్ బిల్ ఎంత వేస్తారో అని టెన్షన్గా ఉన్నావు, అంతేనా? డోంట్ వరీ అబౌట్ ద హాస్పిటల్ బిల్. నేను పే చేసేసాను. నువ్వు హ్యాపీగా అమ్మనింటికి తీసుకెళ్ళు. సార్, మీరెందుకు పే